రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు నూతన సంవత్సరానికి ఘనంగా వెల్కమ్ చెప్పారు. 2025కి గుడ్ బై చెప్పేస్తూ కొత్త ఆశలు, సరికొత్త ఆలోచనలు, ఆశయాల కలబోతగా 2026కి స్వాగతం పలికారు. యువతతో పాటు పలు వర్గాల ప్రజలు విందు వినోదాలతో వేడుకలు నిర్వహించుకున్నారు. అర్ధరాత్రి 12 గంటలు దాటగానే 2026 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సందడి చేశారు. నగరంలో కూడా ప్రజలు ఉత్సాహంగా కొత్త సంవత్సరానికి గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు. చిన్నారులు, యువత, మహిళలు ఆటపాటలతో నూతన సంవత్సరానికి వెల్కమ్ చెప్పారు. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కేకలు వేస్తూ కేక్లు కట్ చేసి ఎంజాయ్ చేస్తూ కొత్త సంవత్సరాన్ని నిండు మనసుతో ఆహ్వానించారు. విశాఖ నగరవాసులు సైతం న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. సాగర తీరానికి చేరి హంగామా చేశారు. గడియారం ముళ్ళు 12 కాగానే యువత కేరింతలతో హ్యాపీ న్యూ ఇయర్ అంటూ సందడి చేశారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మరోవైపు పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. విజయవాడలోని బెంజ్ సర్కిల్, కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ సహా అన్ని ఫ్లైఓవర్లను మూసివేశారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా గట్టి చర్యలు తీసుకున్నారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.